నాకు పుట్టిన 13 మంత్స్‌కి క్యాట్రాక్ట్ అనేది వచ్చింది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఒక చిన్న దెబ్బ తగిలింది. ఆ తర్వాత అది మెల్లగా స్క్వింట్ ఐ కింద మారిపోయింది. స్క్వింట్‌కి మెల్ల కన్నుకి ట్రీట్మెంట్ అనేది ఉండదు. మనం విజన్ తెప్పించలేమని చాలామంది అనేది అన్నారు. మరి ఇన్ని డేస్ నుంచి మీరు స్క్వింట్ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? నా బోత్ ఐస్ అనేది ఒకటేమో స్ట్రైట్‌గా ఉంటుంది, ఒకటేమో సైడ్‌కే ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ అట్ ఏ టైం 2 పాయింట్స్ మీద అనేది ఫోకస్ చేయాల్సి వస్తుంది. మనం మెల్ల కన్నుని ముందు సర్జరీ చేసి కరెక్ట్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో వీఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ విజన్ థెరపీ. ఇప్పుడు చూస్తే నా ఐస్ మీరు చూస్తే రెండు అనేది ఒక పాయింట్ మీద ఫోకస్డ్గా ఉన్నాయి. అలాగే నాకు బైనాకులర్ విజన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. థ్యాంక్స్ టు అబ్దుల్ రషీద్ సార్ అండ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్. ఈ వీడియోలో మనతో పాటు నాగూర్వలి గారు ఉన్నారు. హీఈస్ అ స్టూడెంట్ ఇన్ అ కాలేజ్ అండ్ ఆయనకు చిన్నప్పుడు దెబ్బ తగలడం వల్ల లెఫ్ట్ ఐలో దెర్ వాజ్ అ ట్రామా టు ది ఐ. నల్లగుడ్డు పైన ఒక దెబ్బ తగిలింది. అప్పుడు ఒక ఆపరేషన్ అయింది. అప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ కూడా అయింది ఆయనకి. బట్ క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత, ఆ సర్జరీ చేసిన తర్వాత ప్రాపర్గా ఆయనకు ఫాలోఅప్ లేకుండా, అంటే సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి ప్రాపర్గా ఫాలోఅప్ చేయకుండా ఉండడం వల్ల ఆ కంట్లో చూపు తగ్గిపోయి మెల్లకన్ను వచ్చిందనమాట. ఈ మెల్లకన్ను చాలా రోజుల నుంచి ఆయనకు ఉంది. ఆయన వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్ యూట్యూబ్ చూసి, మన వీడియోస్ చూసి మన దగ్గరకు వచ్చారు. అండ్ వచ్చే ముందు ఆయన ఎక్స్పీరియన్స్ ఏముంది అంటే, స్క్వింట్ ఇన్ని డేస్ నుంచి ఆయనకు స్క్వింట్ ఉంది, ఇన్ని డేస్ స్క్వింట్ సర్జరీ కానీ స్క్వింట్ ట్రీట్మెంట్ కోసం ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు, ఆయనకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేసి మన దగ్గరకు వచ్చారు, మనం ఆయన మాటలోనే విందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగూర్వలి గారు. ప్లీజ్ టెల్ us యువర్ జర్నీ. హాయ్ అండి, నా పేరు వచ్చేసరికి నాగూర్వలి. మా ఊరు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్టిక్లో దర్శి మండలం అనే ఊరు. ఫస్ట్ ఏంటంటే నాకు పుట్టిన 13 మంత్స్కి క్యాట్రాక్ట్ అనేది వచ్చింది. అది క్యాట్రాక్ట్ సర్జరీ చేయించిన తర్వాత అది ఫర్దర్గా నాకేంటంటే ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఒక చిన్న దెబ్బ తగిలింది లెఫ్ట్ ఐలో. ఆ తర్వాత అది మెల్లగా స్క్వింట్ ఐ కింద మారిపోయింది. అలా నాకు అప్రాక్సిమేట్లీ 15 ఇయర్స్ నుంచి అనేది స్క్వింట్ ఐ అనేది ఉంది. నేను ఒక 2-3 హాస్పిటల్స్ని కన్సల్ట్ చేసినా కానీ వాళ్ళు ఏమన్నా అంటే మీరు ఎంత ఖర్చు పెట్టినా సరే స్క్వింట్ ఐకి ట్రీట్మెంట్ అనేది ఉండదు, అలాగే ఆ కంట్లో చూపును అసలు తెప్పించలేము అని చెప్పారు. ఇబ్బందులు అనేది పడ్డాను. ఓకే, మీరు కన్సల్ట్ చేసినప్పుడు స్క్వింట్కి ట్రీట్మెంట్ లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ వేరే డాక్టర్స్ని వాళ్ళని మీరు ఎందుకు కన్సల్ట్ చేయలేదు? ఇంకా అందరి దగ్గరికి వెళ్ళినా కూడా అదే మాట చెప్తున్నారండి. ఏంటంటే స్క్వింట్కి మెల్ల కన్నుకి ట్రీట్మెంట్ అనేది ఉండదు, అలాగే విజన్ తగ్గిపోయినప్పుడు పూర్తిగా అనేది దాంట్లో కంట్లో అంటే బ్రెయిన్ అనేది కంటిన్యూ యూస్ చేయబడిన పూర్తిగా విజన్ తగ్గిపోయింది, మనం విజన్ తెప్పించలేమని చాలామంది అనేది అన్నారు. ఓకే, సో ఇప్పుడు మరి ఇన్ని డేస్ నుంచి మీరు స్క్వింట్ ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకుందాం అనుకున్నారు? దేర్ వాజ్ ఏ బిగ్ రీజన్. అంటే 10th అయిపోయింది, 10thలో మంచి మార్క్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏంటంటే విజయవాడలో శ్రీ చైతన్య కాలేజ్లో ఐఐటి సెక్షన్, అంటే తెలుసు చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఆ సెక్షన్ అనేది చేరాను. అంటే టాప్ CO బ్యాచ్ అని. ఏంటంటే అక్కడ చేరిన తర్వాత నా బోత్ ఐస్ అనేది ఒకటేమో స్ట్రైట్గా ఉంటుంది, ఒకటేమో సైడ్కే ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ అట్ ఏ టైం 2 పాయింట్స్ మీద అనేది ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంటే బోర్డు మీద వాళ్ళు చెప్పే పాఠాలు అనేది ఇటు పక్కన సైడ్ స్టూడెంట్స్ కనిపిస్తారు, ఎదురుగా బోర్డు మీద పాఠాలు. దానివల్ల ఏంటంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా అంటే మనకు తెలియకుండా నేను తప్పులు రాస్తున్నాను. ఏంటంటే నేను ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ రాద్దామంటే అది ఇంకో పాయింట్ మీదకి వెళ్తున్నాను. అలా నేను 15 ఇయర్స్ నుంచి ఎన్నో ప్రాబ్లమ్స్ పడ్డాను, చదవలేకపోతున్నాను, అసలు ఏంటంటే అసలు ఫోకస్ చేయలేకపోతున్నాను. అలా అని ఇంట్లో చెప్తే మానేసి అక్కడ వచ్చేసాను. వచ్చిన తర్వాత కాలేజ్ మానేసి వచ్చేసాను అన్నమాట. ఓకే, కాలేజ్ మానేసి వచ్చి లోకల్లో చేరాను. ఒక 1 మంత్ రెస్ట్ తీసుకొని, ఆ రెస్ట్ తీసుకున్నప్పుడు ఏంటంటే దసరా హాలిడేస్లో సర్చ్ చేశాను, అంటే స్క్వింట్ ఐకి ట్రీట్మెంట్ ఉందా అని. సర్చ్ చేసినప్పుడు సార్ ఫస్ట్ వీడియో ఒకటి కనిపించింది, మెల్ల కన్నుకి ట్రీట్మెంట్ చేయొచ్చా అని అనేది ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. అంటే ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు. అలా ఒక 1 మంత్ గడిచిన తర్వాత సార్కి అనేది ఒక పేషెంట్కి చేసి ఒక వీడియో అప్లై చేశారు. అప్పుడు కొంచెం నమ్మకం కలిగింది. ఓకే, అడ్రస్ చూస్తే ఏమో చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది, మనదేమో ఆంధ్రప్రదేశ్, ఇక్కడ హైదరాబాద్ రావాలి, అది కాక మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో లేదు, అడ్రస్ ఎలా కనుక్కోవాలి, ఎలా స్టే చేయాలి అనేది చాలా డిఫికల్ట్ అయింది. నాన్న వాళ్ళు చెప్తే అమ్మ నాన్నకి సరే చూద్దాం అన్నారు. ఇంకొకరికి కూడా ఆఫ్టర్ 2-3 మంత్స్ వేరే ఆల్రెడీ సార్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసింది వేరే టీచర్కి ఎవరో చేశారు.
ఆ వీడియో చూడంగానే ఏంటంటే నాకు బాగా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సార్ కూడా నాకు కూడా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఆ వీడియో ఇంట్లో వాళ్ళకి చూపించి చేపించుకుందాం అని చెప్పాను. వాళ్ళు కూడా సరే అన్నారు. వెన్ సార్ని కన్సల్ట్ అయినప్పుడు ఫస్ట్ టైము సార్ బాగా మంచిగా నాకు ట్రీట్ చేశారు. సార్ మంచిగా చెప్పారు. అంటే మెల్లకన్ను అనేది ఎలా వచ్చింది అనేది అన్ని విషయాలు కనుక్కున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఆ ఐలో విజన్ ఎలా ఉంది, తర్వాత విజన్ ఎలా ఇంప్రూవ్ చేస్తాము, ఆ కన్ను ఎలా స్ట్రైట్ చేస్తారు అనేది మొత్తం మాకు డీటెయిల్గా మా ఫ్యామిలీకి అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు మీ పేరెంట్స్‌ని కన్విన్స్ చేయడానికి ఈజీగా ఉందా? లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేయడంలో మీకు కొంచెం టైం పట్టిందా? చాలా పేరెంట్స్‌ని కన్విన్స్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోయింది. ఎందుకంటే అమ్మ నాన్న నాతో పాటు చాలా హాస్పిటల్ తిరిగారు. అది కాక మేము మధ్యలో 10 ఇయర్స్ అప్పుడు మదురైకి ఒకసారి వెళ్ళాం. అప్పుడు మెల్లకన్ను వచ్చేసింది. వాళ్ళు మెల్లకన్నుని ట్రీట్ చేయడం కుదరదు అని చెప్పేశారు వాళ్ళు కూడా. అలా అందుకని ఇంక దగ్గరలో ఎప్పుడైనా సరే 3 మంత్స్‌కి అలా వెళ్ళి స్పెట్స్ పవర్ అనేది అంటే నేను ఎక్కడికెళ్ళినా ఏ హాస్పిటల్‌కెళ్ళినా ఈ ఐ నా పవర్ 0 ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఇక్కడికి రాగానే అబ్దుల్ రషీద్ సార్ అని ఫస్ట్ అది గెస్ట్ చేశారు. ఐ పవర్ లేకుండా ఎలా చేస్తారు ఫస్ట్ అనేది ఏం చెప్పారంటే సార్ నాకు ఈ ఐకి ప్యాచింగ్ చేసి ఈ ఐకి అనేది ఐ పవర్ రాశారు. అలా 15 days నాకు ప్యాచింగ్ డైలీ 6 hours చేయమన్నారు. అంటే ఈ ఐ ఇప్పుడు నేను కంప్లీట్గా బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేయట్లేదు కదా, దాన్ని ప్రాసెస్ చేసేలా చేయమన్నారు. ఆయన చెప్పదలుచుకునేది ఏంటంటే ఆయనకు లెఫ్ట్ ఐలో విజన్ తక్కువ ఉంది. ఆ తక్కువ ఉండడానికి కారణం చిన్నప్పటి నుంచి ఒకసారి క్యాట్రాక్ట్ ఉంది, తర్వాత దెబ్బ తగిలింది. ఈ మల్టిపుల్ రీజన్స్ వల్ల లెఫ్ట్ ఐలో గ్లాసెస్ పవర్ ఎక్కువ ఉంది రైట్ ఐతో పోలిస్తే. దానివల్ల విజన్ కూడా తగ్గింది. అది కరెక్ట్ టైంలో ఆ గ్లాసెస్ ఇచ్చి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేయించి ఉంటే ఆయన విజన్ కూడా బాగుండేది అండ్ మెల్లకన్ను కూడా వచ్చేది కాదు. సో ఇప్పుడు ఆయనకు మెల్లకన్ను వచ్చింది. మనం మెల్లకన్నుని ముందు సర్జరీ చేసి కరెక్ట్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో వీఆర్ గోయింగ్ టు గివ్ హిమ్ విజన్ థెరపీ. విజన్ థెరపీలో ఇప్పుడు ఆ ఐ నుంచి ఆయన విజన్ ఇంప్రూవ్ అవ్వడానికి మనం టార్గెట్ చేస్తాం. విజన్ థెరపీలో మల్టిపుల్ మొడాలిటీస్ ఉంటాయి. ప్యాచింగ్ ఒక మొడాలిటీ. నెక్స్ట్ ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని గేమ్స్ అండ్ థెరపీస్ ఉంటాయి. అవి మనం ఆయనకి ఇవ్వబోతున్నాం. సో అనదర్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ని కన్విన్స్ చేయడం అది చాలా డిఫికల్ట్. అంటే పేరెంట్స్కి వాళ్ళకు అర్థమైనప్పుడు వాళ్ళు పిల్లల్ని ఒక ట్రీట్మెంట్కి తీసుకెళ్తారు, స్పెషల్లీ స్క్వింట్ ట్రీట్మెంట్కి. ఇప్పుడు అబ్బాయికి స్క్వింట్ ఉంది, ఆయన చాలా కష్టాలు పడ్డాడు. ఆ కష్టపడినప్పుడు ఆయనకు ఉన్న ప్రాబ్లం ఆయనకి తెలుసు. వాళ్ళ పేరెంట్స్కి ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనుక్కొని ఒక సర్టెన్ ప్లేస్లో, ఒక ఫలానా ప్లేస్లో ఒక డాక్టర్ దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి ఆయన వచ్చారు. ఐ థింక్ వీ షుడ్ ఆల్ అప్లాడ్ హిమ్ ఫర్ హిస్ ఎఫర్ట్స్. హీఈస్ అ హీరో. ఆయన ఎఫర్ట్, ఆయన లైఫ్ని ఆయన బాగా చేయించుకోవడానికి, ఆయన పడిన కష్టాల్ని ఓవర్కమ్ చేయడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్కి వీ షుడ్ ఆల్ అప్రిషియేట్ హిమ్. అండ్ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకునేది ఏంటంటే మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా, ఇది ఒకటి స్క్వింట్ అని కాదు, రిలేటెడ్ టు హెల్త్, ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వచ్చినాయి. ట్రై టు ఫైండ్ అ బెటర్ డాక్టర్, ట్రై టు ఫైండ్ అనదర్ ప్లేస్ వేర్ యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ ద ట్రీట్మెంట్. ఓకే, ఇంకేమన్నా మన వ్యూవర్స్కి ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు టెల్ దెమ్? ప్లీజ్ యూ కెన్ షేర్ యువర్ అంటే చాలా మంది ఏంటంటే వ్యూవర్స్ సర్జరీ అంటే భయపడతారు యాక్చువల్గా. అది కాక మనం యూట్యూబ్ ద్వారా వచ్చి చేయించుకోవడం అంటే చాలా కష్టమైన విషయం, చాలా భయంగా, ముఖ్యంగా పేరెంట్స్కి చాలా భయంగా ఉంటుంది. అలా మా ఫాదర్ కూడా చాలా బాగా ఫేస్ చేశారు. అంటే వచ్చి సంతకాలు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోమన్నారు. వాళ్ళు ఏంటన్నా డాక్టర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చేస్తారని చెప్పారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అనేది చాలా అంటే నాతో మాట్లాడుతూనే చక్కగా చేశారు. ఇప్పుడు చూస్తే నా ఐస్ మీరే చూస్తే 2 అనేది ఒక పాయింట్ మీద ఫోకస్డ్గా ఉన్నాయి. అలాగే నాకు బైనాకులర్ విజన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. థ్యాంక్స్ టు అబ్దుల్ రషీద్ సార్ అండ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. మీరు నాకు చాలా పెద్ద మేలు చేశారు. ఎందుకంటే నేను ఈ స్కిన్ టై వల్ల చాలా ఇబ్బందులు అనేది పడ్డాను చిన్నప్పటి నుండి. అంటే ఎక్కువగా అంటారు చాలామంది, ఏడు చూస్తున్నావురా, ఏంట్రా నువ్వు అని, పోయి చూపించుకోవచ్చు కదరా అని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పటి నుంచి అవే ఉండవు. అంటే మా టీంలో నేను ఒక్కడనే కాదు, వీ హ్యావ్ అనదర్ డాక్టర్ ఆశా సందాని. షీఈ్ ఆల్సో ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. షీఈ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ సర్జన్. ఓకే, అండ్ మా దగ్గర కంప్లీట్ టీమ్ ఉంది. విజన్ థెరపీ చేసేవాళ్ళు ఉన్నారు, స్పెషల్గా స్క్వింట్ సర్జన్స్ ఉన్నారు, అండ్ పోస్ట్ సర్జరీ ఫాలోఅప్ చేయడానికి అండ్ డ్యూరింగ్ ద సర్జరీ ఎనెస్థీషియా కోసం మానిటర్ చేయడానికి అండ్
సర్జరీ చేసేటప్పుడు అసిస్ట్ చేసే అసిస్టెంట్స్ కూడా వీ హ్యావ్ ఎక్సలెంట్ టీమ్ అండ్ హోప్ఫుల్లీ వీ విల్ బీ డూయింగ్ గుడ్ వర్క్ డౌన్ ద లైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ Thank you, for sir. your efforts.